పెళ్ళైన తర్వాత నా భవిష్యత్తు గురించిన ఆలోచనలో కూరుకుపోయాను. నా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మేము కలిసి అయోధ్య వైపు మళ్ళాం. కానీ ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు ఒక కష్టమైన పరీక్ష ద్వారా వెళ్లాల్సి వచ్చింది. నేనప్పుడు గ్రహించింది మా ప్రయాణం త్వరలో ప్రమాదకరమైన మలుపు తిరిగినప్పుడు ఏమి జరుగుతుంది అని. ఋషి వశిష్ఠ మాత్రమే స్పృహలో ఉన్నాం. పొగమంచం నుండి ఒక పెద్ద మనిషి ఉద్భవించాడు. గొప్ప ఋషి వల్లే దుస్తులు ధరించి ఉన్నాడు. జుట్టు అల్లిన భుజంపై భారీ విల్లు, కోపంతో నిండిన కళ్ళతో మా వైపు నడుస్తున్నాడు. అతనిని చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు. అది విన్న జమదగ్ని కుమారుడు పరశురాముడు, ఆ మహానుభావుడు గొప్ప ఋషి పరశురాముడిని నేను వెంటనే గుర్తించి, అతని కోపంతో ఉన్న కళ్ళు, ఆ సవాలు వెనుక ఉన్న అతని అసలు ఉద్దేశాలు ఏమిటో ఆలోచించమని నన్ను బలవంతం చేస్తున్నాయి. నేను శ్రీరాముడిని ఆపాలనుకున్నాను, కానీ ఇద్దరు గొప్ప యోధుల మధ్య నేను ఎలా మాట్లాడగలను? అప్పుడు శ్రీరాముడు అన్నాడు, నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు. శత్రువులకు కోపం మరియు పగ ఉంటుంది. నేను కూడా అతనిని గౌరవిస్తాను, కానీ నా ధైర్యాన్ని మీరు నా క్షత్రియ మతాన్ని అగౌరవపరుస్తున్నా, కాబట్టి నేను మీ సవాలును స్వీకరిస్తున్నా అని చెప్పి శ్రీరాముడు వెల్లును ఎత్తడం ప్రారంభించాడు. రాజు దశరథుడు ఈ వార్తతో శ్రీరాముని రాజ్యానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించాడు. దానితో వచ్చే తుఫాను ఎవరూ ఊహించలేరని అయోధ్య నగరం శ్రీరాముని రాజ్య ప్రతిష్టాపనకు సిద్ధమవుతుండగా రాజ్యమంతా పూలతో దీపాలతో అలంకరించబడింది. కానీ ఈ సంతోషకరమైన వాతావరణం మధ్య ఏదో జరిగింది. నేను కలత చెంది నా దగ్గరకు వచ్చానని ఊహించలేదు. నేను అతని సమస్యకు కారణం అడిగాను. అప్పుడు అతను కన్నీళ్లతో ఈ విధంగా చెప్పాడు. సీత, నేను నిన్ను చివరిసారిగా కలవడానికి వచ్చాను. మా నాన్నగారి ఆజ్ఞ మేరకు నేను 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేస్తున్నా. ఇది విన్న నా సంతోషం కళలన్నీ ఒక్క క్షణంలో చెదిరిపోయాయి. రక్తంతో నిండి అతని మెడ చుట్టూ మానవ జంతువుల పుర్రలతో చేసిన భయంకరమైన దండ ఉంది. నేను అతని పట్టు నుండి నన్ను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. గర్జిస్తూ శ్రీరాముని వైపు చూసి, ఆగు మహర్షి, లేకుంటే వెంటనే నేను తల నరికేస్తాను అన్నాడు. అతని గొంతుతో అడవి అంతా వణికిపోయి. అది చూసిన శ్రీరాముడు తన విల్లును ఎత్తుకుని రాక్షసులపై ఏకకాలంలో 7 బాణాలు ప్రయోగించాడు. అయితే రాక్షసుడు బిగ్గరగా నవ్వడం ప్రారంభించి నన్ను కింద పడేసి శ్రీరామ లక్ష్మణులపై దాడి చేశాడు. ఆ ఇద్దరు సోదరులు కూడా అతని దాడికి కత్తులతో ప్రతిస్పందించారు. అయితే ఆ దుర్మార్గుడు అదే శక్తితో పోరాడుతున్నాడు. నేను అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి, వాళ్ళని విడిచిపెట్టు, నువ్వు నన్ను తీసుకెళ్ళి, నేను నీతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నా మాటలు శ్రీరాముని చెవులకు చేరగానే నేను సంతోషంగా నా ప్రాణాన్ని వదులుకుంటాను అని విన్న శ్రీరాముని